ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్రీయ సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆ ఇవాల్టి ఈ వీడియో ఆ, గురించి మాట్లాడుతున్నాను. ఇదేంటంటే ఈ రాహుల్ గాంధీ ఆ, పార్లమెంట్లో కొంచెం కొన్ని విషయాలతోటి లేవనెత్తు మాట్లాడాడు. అవి నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపించాయి. సో ఆ విషయాలు ఏంటి అవన్నిటికీ మాట్లాడటానికని డాక్టర్ వెంకటాచ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం డాక్టర్ గారు. ఓ నమస్తే శాస్త్రి గారు. ఆ- నమస్కారం ఆ- ప్రభాకర్ శర్మ గారు. అట్లాగే ప్రభాకర్ శర్మ గారిని పిలిచాను. ఈయన చెప్పా కదా, మా వేదిక యూనివర్సిటీలో వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబరు. అట్లాగే ఆ, ఆయన బై ప్రొఫెషన్ హీఈస్ అ లాయర్ అనమాట, అండ్ వేదిక్ స్కాలర్ ఆల్సో. నమస్కారం ప్రభాకర్ శర్మ గారు. నమస్తే శాస్త్రి గారు. నమస్తే చాగంటి వెంకట్ గారు. నమస్కారం సార్. ఆ, సార్ అయితే ఇవాళ మీకు హత్రస్ ఉత్తరప్రదేశ్లో ఒక ఊరు ఉంది. హత్రస్ అనే ఊరు. అది అది జిల్లా. గుర్తు. ఆ, యూపీలో డిస్ట్రిక్ట్ అది. ఆ, అయితే అది దట్ ఈస్ దట్ హాస్ బికమ్ ఫేమస్ రీసెంట్లీ ఫర్ ఆన్ టూ ఇష్యూస్ అన్నమాట. ఒకటి ఏంటంటే, ఒక 4-5 years బ్యాక్ ఒక రేప్ కేసు జరిగింది అక్కడ. అవును, అవును, నలుగురు దాంతో అది అది అవును. ఒక ఫస్ట్ విషయము. రెండోది ఏంటంటే, ఒక బాబా ఒక అతను ఆయన పాదధూళి కోసం అని చెప్పి జనాలు వెళ్ళారు చూసారా. తొక్కిసలాడారు. ఆ ఉమ్, అందులో 150 మంది చనిపోయారు. అవును, సో అదొకటి జరిగిందనమాట. ఈ అవును, హాథరస్‌లోనే అనమాట జరిగింది అది కూడాను. అవును. రెండో అక్కడే, ఆ! రెండో అక్కడే. సో అయితే ఇప్పుడు రా ఈ రాహుల్ గాంధీ అనే అతను పార్లమెంట్‌లో కాంగ్రెస్ అపోజిషన్ ఎల్ఓపిలో ఉన్న అతను, అతను అదేంటి మన పార్లమెంట్ లో మాట్లాడుతూ, ఇండియా పార్లమెంట్లో మాట్లాడుతూ అతను ఏమంటాడంటే, ఈ హథరస్ గ్యాంగ్ రేప్ దాని గురించే ఎత్తాడనమాట పాయింట్. ఓకే. అవును. అదైతే అదైతే ఏమంటున్నాడంటే, ఆ హథరస్ గ్యాంగ్ రేప్లో ఇన్వాల్వ్ అయిన ఆ మహిళ అయితే ఎవరైతే ఉందో, షీ హెస్ బీన్ కన్ఫైన్డ్ టు ద హౌస్ ఓన్లీ. ఆమె ఇంట్లోనే ఉంది, కానీ ఆ చేసిన నలుగురు మటుకు బయట రోడ్డు మీద తిరుగుతున్నారు. ఓకే. అది అది మంచి పద్ధతేనా అని చెప్పి, నంబర్ వన్. నంబర్ టూ ఉమ్. ఏమంటున్నాడంటే, ఆమెకి 4 ఏళ్ల క్రితమే యూపీ గవర్నమెంట్ మేము మీకు ఓ, వేరే చోట ఒక రీలొకేషన్కి ఒక ల్యాండ్ ఇస్తాము, మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని అన్నారు. ఇప్పటికేం జరగట్లేదు. మీరు ఇవ్వలేము అంటే చెప్పండి, మేము ఇస్తాము అని అంటున్నాడు అనమాట. ఇవి రెండు విషయాలు. నంబర్ వన్. ఇక్కడి నుంచి ఏం చేశాడంటే, ట్రాక్ మార్చేసేసి దీన్ని మనుస్మృతి అటువైపు తీసుకెళ్ళాడు అనమాట. సో నా క్వశ్చన్స్ ఇప్పుడు ఈ మనుస్మృతి ఎస్. దీని గురించి మాట్లాడుతున్నాడు. దీని గురించి క్వశ్చన్స్ అడగాలని చెప్పి. సో ఓకే. మొదలు పెట్టొచ్చా అని చెప్పి. మొదలు పెట్టండి. తప్పకుండా. ఓకే. ఉమ్. ఇప్పుడు ఈ కల్పరేట్స్ తిరగచ్చు బయటకి. ఆ గర్ల్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కన్ఫైన్ ఎవరైతే ఉన్నారో, ఇంట్లోనే కన్ఫైన్ ఉన్నారో, ఇది ఈజ్ దిస్ ఎనీవేర్ రిటర్న్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ దట్ ఇట్లాగే చేయాలి అని చెప్పి, లేకపోతే ఇది మనుస్మృతి ప్రకారం ఇట్లా జరుగుతుందా అని చెప్పి ఆయన క్వశ్చన్ అనమాట. సరే. ఉమ్. ఫస్ట్ డాక్టర్ వెంకట చాగంటి గారితో మొదలు పెడతాను. డాక్టర్ చాగంటి గారు, మీరేమనుకుంటున్నారు? ఇలా ఎలా అన్నా రాస్తారా అండి శాస్త్రి గారు? ఎవరన్నా రాస్తారా? ఇది ఇంకా ఏంటంటే మహర్షి దయానంద సరస్వతి చెప్పారు, ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైతే కల్ప్రిట్స్ ఉంటారో మనుధర్మ శాస్త్రం ప్రకారం వాళ్ళని ఇనప మంచాలకి కట్టేసి కాల్చేయాలి. ఎస్. ఆ, అంత అంత శిక్ష ఉన్నప్పుడు ఆ, మనుస్మృతి రేప్ చేసిన వాళ్ళు ఫ్రీగా తిరగచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లోనే కన్ఫైన్ అవ్వచ్చు, ఇలాంటివి తప్పు వ్యాఖ్యానాలు. మనుస్మృతిని బ్యాడ్ చేయడం కోసం రాహుల్ గాంధీ అన్న మాటలను నాకు అనిపిస్తోంది. అది తప్పండి నా ఉద్దేశంలో ఇది. ఆ, అయితే ప్రభాకర్ శర్మ గారు, మీకు దీని లీడింగ్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మరి మన కాన్స్టిట్యూషన్ కానీ, లేకపోతే మనకు ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ కాదనుకుంటాను, ఇప్పుడు ఇంకోటి కదా. సో దీని ప్రకారం ఇది కరెక్టేనా అంటారా ఇట్లా జరుగుతోంది? చూడండి, దీనికన్నా ముందు ఇది పార్లమెంట్లో రాహుల్ గాంధీ
ఒక పిచ్చి పట్టినట్టుగా అరిచాడు. పిచ్చి పట్టినట్టుగానే. ఆ, ఆ నేపథ్యంలోకి మనం వెళ్ళాలి. ఆ నేపథ్యం ఏంటంటే పార్లమెంట్ ముందు రెండు విషయాలు, బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఉమ్, అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాడు అనుకోండి. ఒకటి వక్ఫ్ యాక్ట్ ఓ, సవరణ బిల్లు ఉంది. ఉమ్, దాన్ని ఎలా నీరుగార్చాలి, ఆ, అంటే ప్రజల దృష్టిని ఏ రకంగా ఇటు తన వైపు మరల్చుకోవాలి, ఉమ్, ఎలా మిగతా జనాన్ని విభజించి పాలించే నీతి ప్రకారం తన వైపు మరల్చుకోవాలి. ఈ ఉమ్, ఎత్తు. ఓ, అలాగే హిందూ ధర్మం అంటే వాళ్ళకున్న అక్కసు, ఉమ్, అసహ్యం ఇంత అంత కాదు అనేది, అది మనస్మృతిని అడ్డం పెట్టేసుకొని ఈ రకంగా ఉమ్, మాట్లాడాలి. ఇప్పుడు జమిలీ అనేది ఇంకొకటి వచ్చింది. జమిలీ అంటే మనం అమెరికాలో మాదిరిగా ప్రెసిడెంట్ రూల్ మాదిరిగా, ప్రెసిడెంట్ ఎలక్షన్ మాదిరిగానే ఇక్కడ కూడా వన్ ఒకేసారి వన్ ఎన్నికలు నేషన్ వన్ జరగాలి. ఎలక్షన్స్, వన్ వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్. నేషన్ వన్ ఎలక్షన్. అది అది వాళ్ళ విభజించి పాలించిన నీతికి ఇది వ్యతిరేకమే. ఎందుకంటే ఫెడరల్ అంటే రాష్ట్రాలకు ప్రతిపత్తి ఉండాలి, దేశానికి ప్రతిపత్తి ఉండాలి అనేది రాజ్యాంగం చెప్తుంది. కానీ రాష్ట్రాలకు ప్రత్యేక ప్రతిపత్తి ఉండాలి, రాజ్యాంగం ఈ కేంద్రం మాత్రం ఊరికే ఉండాలి అనే ఉమ్, ఉద్దేశంతో వీళ్ళు ఈ రెండు బిల్లులను నీరుగార్చడానికి లేదా దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ విషయాన్ని తీసుకొచ్చాడు. ఆయన భాష చూడండి, అందులో అది వింటుంటే చాలా ఘోరంగా ఉంది. మానవ మాత్రం అనేవాడు, దాన్ని వినడానికి నాకు అసహ్యం అనిపించింది. అలా ఉమ్, ఏమంటాడు, ఒక 4 సంవత్సరాల క్రితం ఒక రేపు జరిగింది హతారస్లో. ఒక దళిత అమ్మాయిని రేప్ చేశారు నలుగురు. అక్కడికి నేను వెళ్ళాను. అక్కడికి వెళితే ఆ ఇంటి చుట్టూ కాపలా ఉన్నారు జనాలు. అక్కడికి లోపలికి వెళ్ళడానికి వీలు కాలేదు. అంటే వాళ్ళంతా గృహ నిర్బంధంలో ఉన్నారు. ఇదేనా రాజ్యాంగం అంటే? ఇదేనా మనుస్మృతి అంటే? ఈ మనుస్మృతిని మీరు అమలు చేయడానికేనా అని చెప్పి ఆ రకంగా ఆయన పిచ్చిపెట్టినట్టు మాట్లాడాడు. వాస్తవానికి నిజంగా పిచ్చిపెట్టినట్టే మాట్లాడాడు. అసలు సందర్భం ఏంటి, కథ ఏంటి? అసలు మనుస్మృతి చదివినట్టయితే ఆ రకంగా మనుస్మృతిలో ఎక్కడైనా ఉందా? ఇది మనుస్మృతి నీతి అన్నానంటే ఇప్పుడు మన చాగంటి వెంకట గారు చెప్పారు చక్కగా. ఉమ్, ఎందుకంటే ఆ శ్లోకమే ఉంది చక్కగా మనుస్మృతి లోపల. ఎవరే గాని, ఏ పురుషుడే గాని ఒక స్త్రీని మానభంగమే కాదు, తన స్త్రీని వదిలి అంటే తన పత్నిని వదిలి వ్యభిచరించిన, పరస్త్రీతో సంబంధం పెట్టుకున్న అటువంటి వ్యక్తిని ఇనుప మంచముల పైన, బాగా కాల్చిన ఇనుప మంచముల పైన పడుకోబెట్టి అనేక మంది పురుషుల ఎదుట భస్మం చేసి అని చెప్పి మనుస్మృతిలో కూడా మనకు ఆ శ్లోకం ఉంది స్పష్టంగా. అటువంటప్పుడు మనుస్మృతి, అసలు ఈ భారతీయ శిక్షా స్మృతి ఏదైతుందో అంతకు మించిన కఠినాతి కఠినమైన శిక్షలు మన స్మృతిలో ఉన్నాయి. ఇటువంటి శిక్షలు ఎప్పుడు కనలేదు, వినలేదు. ఈవెన్ ఇస్లాంలో కూడా లేవు. ఏదైతే ఆ, వాళ్ళు అనుకుంటున్నారో అక్కడ కూడా లేవు. ఇంకా మనుస్మృతి కన్నా ముందు మన వేదంలోకి వెళ్ళినట్టయితే అథర్వవేదంలో కూడా ఉమ్, పూరుషం క్లీభం క్రిధి అని ఒక మనకు ఉమ్, మంత్రాంశం దొరుకుతుంది. ఉమ్, అందులో ఇప్పుడు ఏముంది, మానభంగాలు చేసే వ్యక్తి అటువంటి పురుషుణ్ణి ఉమ్, క్లీభం నపూంసకునిగా క్రిధి చేసేసి, అంటే ఆ వ్యక్తిని క్యాస్ట్రేషన్ అంటే ఇంగ్లీష్లో ఆ రకంగా చేసేసి కఠినాతి కఠినమైన శిక్షలు విధించడం తప్ప మనుస్మృతికి దీనికి సంబంధం లేదు. రాజ్యాంగం లోపలనే ఇంకా మెతక మెతక విషయాలు ఉన్నాయి. భారతీయ శిక్షా స్మృతి లోపలనే చాలా సాఫ్ట్గా ఉన్నాయి తప్ప మనుస్మృతిలో కానీ వేదంలో కానీ ఈ రకంగా ఎక్కడ కూడా లేదు. అయినా కానీ అక్కడ వాళ్ళను కొమ్ము కాయడానికి, ఇది ఏదైతే మన బాధితులనేమో గృహంలో నిర్బంధించేసి ఉమ్, బాధకులు ఎవరైతే ఉన్నారో దోషులు ఉమ్, వాళ్ళు కాపలా కాస్తున్నారు అనేది చాలా తప్పు తప్పు. అది ఏమాత్రం అర్థం లేనిది. అది 4 సంవత్సరాల క్రితంది. ఇక్కడ ఇప్పుడు దాన్ని అసలు ప్రస్తావించాల్సిన అవసరమే లేదు. అంటే ఓన్లీ ఇన్ ఆర్డర్ టు డైవర్ట్ ది మా మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఆన్ ది ఇష్యూస్, ఆన్ ది వెరీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఆఫ్ ఏదైతే ఇవి ఉన్నాయో, ఏది ఇది మన వక్ఫ్ మన బోర్డు, జమిలి, వక్ఫ్. తర్వాత వక్ఫ్ బోర్డు, ఈ విషయంలో డైవర్ట్ చేసిందే తప్ప వాస్తవానికి మనుస్మృతికి దీనికి ఆ సంవిధానానికి సంబంధం లేదు. అప్పుడు మనుస్మృతిని గౌరవిస్తున్నామంటే సంవిధానాన్ని అవమానం చేసినట్టు కాదు. అది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. సంవిధానం దాని యొక్క పద్ధతి లోపల, దాని పరిమితుల లోపల ఆ సంవిధానం అంటే రాజ్యాంగం ఆ రకంగా ఉంది. కానీ మనుస్మృతిని రాజ్యాంగాన్ని మనం ఏ రకంగా కూడా కంపేర్ చేయడానికి వీల్లేదు. అలా కంపేర్ చేసి మనుస్మృతి అవమానపరుస్తూ అసలు హిందూ ధర్మ శాస్త్రాలు అంటేనే చాలా అవమానకరమైన అన్నట్టుగా చాలా హీనంగా మాట్లాడాడు. మన అవును. జగద్గురుడు దీని గురించి ఖండించేది ఉండే ఇమీడియట్ గా. అవును. ఏంటంటే
మనుస్మృతి మీరు శ్లోకాలు చూశారా? ఉమ్, అసలు మేము మనుస్మృతి లోపల మానభంగం చేసిన వారు శిక్షలే లేవా? అరే వాల్మీకి రామాయణ ఉదాహరణ చూసుకుందాం. ఉమ్, కేవలం స్త్రీని ఎత్తుకుపోయాడంటే సీతాదేవిని సర్వనాశనం చేసేసాడు లంకను. అది. ఉమ్, మరి దీన్ని సమర్థించినట్టు ఎక్కడ లేదే. ఏ ఉమ్, శాస్త్రం ఇప్పుడు ద్రౌపదిని ఆ యొక్క ఆస్థానం లోపట మా ఆమెను అవమానం చేసినప్పుడు వాని యొక్క తొడలన్నీ విరగొట్టేశాడు భీముడు. ఉమ్, మరి ఎక్కడ ఉంది అక్కడ? అసలు మన ధర్మశాస్త్రాల లోపల కానీ వేదాల లోపల కానీ ఎక్కడ కూడా మానభంగాలు చేసిన వాళ్ళని క్షమించమని, ఆ ఆ మానభంగాలు చేయబడ్డ వాళ్ళు ఏవైతే బాధితున్నారో వాళ్ళను గృహంలో నిర్బంధించడం మాత్రం లేదు, ఎక్కడా లేదు. ఇది కావాలని చెప్పి కేవలం ప్రజలు, కానీ ప్రజలు కూడా అందరూ కూడా మూకుమ్మడి ఇది తప్పు 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 అని చెప్పాలా. అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఇది దాని మీద ఇమీడియట్ గా స్పందన రావాలి పేపర్లో పెద్ద అవును, ఎత్తున. అవును. నాకు ఇది వినడంతోనే అసలు అసహ్యం కలిగింది. ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఇదేనా మనుస్మృతి అంటే? ఇదేనా సంవిధానానికి మనుస్మృతికి సంబంధం? ఇటువంటి మనుస్మృతిని మీరు అమలు చేయడానికైనా ఈ రకం కొమ్ము కాస్తున్నని చెప్పి మాట్లాడుతున్నాడు. మా- ఏంటి? ఏం చెప్పింది? అది అసలు ఏంటంట? నిజంగా. ఎక్కడికి పోతున్నాం మనం? ఏమైపోతున్నాం? వాళ్ళ అక్కస ఏంటి? మనసు మీద అక్కస ఏంటి? మనసు మీద చదవండి, ఇప్పటికి కూడా తెలియదు. చదివి నిజంగా ఎక్కడైనా ఏమైనా ఉంటే చదవండి. స్వామి దయానంద సరస్వతి స్పష్టంగా చెప్పాడు. మనసులో కూడా కొన్ని దొంగ శ్లోకాలు చేర్చారు మధ్యకాలంలో కూడా. నేనంటాను ఆ దొంగ శ్లోకాలు చేసింది కూడా బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ కొంతమంది యొక్క సంస్కృత పండితులను మభ్యపెట్టో భయపెట్టో ప్రలోభ పెట్టో ఈ శ్లోకాలు వాళ్ళ హయాంలో జరిగినాయి తప్ప అసలు మనుస్మృతికి అసలు ఈ యొక్క ప్రక్షిప్త శ్లోకాలకి ఏ రకం కూడా సంబంధం లేదు. ఎస్. ఇది బాగా సత్యం. బాగా చెప్పారు ప్రభాకర్ శర్మ గారు. ఆ, డాక్టర్ చాగంటి గారు, ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు ఇవన్నీ ఇంత స్పష్టంగా మనుస్మృతిలో ఉంటే ఆయన దాన్ని కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాని ఎట్లా కంపేర్ చేస్తున్నాడు, ఎందుకు కంపేర్ చేస్తుండొచ్చు? దాన్ని ఆయన అన్కాన్స్టిట్యూషనల్ అయ్యాడు. ఆయన అన్కాన్స్టిట్యూషనల్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారము అక్కడ ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంది. అవును. ఎలక్టెడ్ గవర్నమెంట్ ఏదైతే ప్రామిస్ చేశారో అది నిలబెట్టుకోలేకపోతే కోర్టులు ఉన్నాయి. మనకి ఉమ్, చెక్స్ అండ్ బ్యాలెన్స్ లాగా కోర్టు ఉంది. సో అవును. కోర్టులో అప్రోచ్ అయ్యి వీళ్ళు ఇప్పటిదాకా న్యాయం చేయలేదు, ఇగో ఇలా ఉంది పరిస్థితి అని చెప్పి వీళ్ళు చెప్పొచ్చు. అదే ఉమ్, సమయంలో వాళ్ళు మేము చేస్తాం సహాయం అంటున్నారు కదా, మేము ఉమ్, చేస్తాం, మీరు చేయకపోతే చెప్పండి మేము చేస్తాం అంటున్నారు, చేసేయచ్చు. వాళ్ళు వాళ్ళు చేసేస్తే ఎవరు ఆబ్జెక్ట్ చేయరు కదా. నేను ఒక అతనికి 10 లక్షల రూపాయలు ఇవ్వదలుచుకుంటే ఎవరు ఆబ్జెక్ట్ చేయలేరు నన్ను. అవును. అవును. కాబట్టి ఆయన అన్కాన్స్టిట్యూషనల్ అయ్యి దాన్ని ఏ విధంగా మభ్యపెట్టాలని చెప్పి ప్రయత్నం చేసి ఇందాక ఆ, మన ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు ఆ రాహుల్ గాంధీకి నిజంగానే పిచ్చి పట్టి ఇలా చేస్తున్నాడు. పిచ్చి ఎక్కిందనమాట. సో లేకపోతే ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. మనుస్మృతి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యోగి ఆదిత్యనాథ్ గారు మనుస్మృతినే ఆయన పాటిస్తే అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ రిజైన్ చేసేస్తారు. మేము కాన్స్టిట్యూషన్ ప్రకారం వెళ్తాం, మేము ఇలా చేయలేమని చెప్పేస్తారు. అవును. అక్కడున్న పోలీస్ వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ కానీ ఎవరన్నా సరే ఫస్ట్ వాళ్ళు రిజైన్ చేస్తారు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. ఉమ్, మనుస్మృతిని యాక్సెప్ట్ చేయం, మేము కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేస్తామంటారు. ఎందుకంటే వాళ్ళు కాన్స్టిట్యూషన్ ప్రకారమే ఎలక్ట్ అయ్యి వచ్చిన వాళ్ళు. అవును. అవును. నువ్వు పర్సనల్గా నువ్వు ఏదైనా చేస్తున్నావు అంటే దాన్ని తప్పుబట్టి నువ్వు కోర్టులో పెట్టు, ఉమ్, తప్పదు కదా. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ప్రామిస్ చేశాడు 25 లక్షలు ఇస్తామని ఏమో ప్రామిస్ చేశాడు అనుకుందాం కాసేపు. ప్రామిస్ చేసి మీకు వేరే జగా ఇస్తాను, ఆ ప్లేస్లో మిమ్మల్ని నిలబెడతాను అన్నాడు. దానికి టైం ఫ్రేమ్ ఏంటి ఏంటని నిర్ణయించండి అవును. కదా. టైం ఫ్రేమ్ నిర్ణయించకపోతే ఎట్లా? అది చెయ్యాలి. కానీ నేను ఆ టైం ఫ్రేమ్ అడుగుతున్నానండి, ప్రధానమంత్రిని అడుగుతున్నాను, ఆ టైం ఫ్రేమ్ ఏంటో చెప్పండి మాకు, ఏ టైం లోపల వాళ్ళకి న్యాయం చేస్తారు అని అడగడంలో తప్పు లేదు కదా. అంటే సో మీరు అంటున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన దీన్ని సాల్వ్ చేద్దామని కాదు, కానీ దీన్ని గొడవ చేసి దుమారం లేపుదాం అన్నట్టు. అదే ప్రభాకర్ శర్మ గారు అదే చెప్పారు. అదే విషయం, అది దుమారమే లేపడం. అది ఆ రెండు బిల్లులు ఏవైతే ఉన్నాయో రెండు బిల్లులను పక్కన పెడదామని ప్రయత్నం ఇది. ఆ, ఆ. ఇప్పుడు ఆయన ఇందులోకి వీర్ సావర్కర్ గారిని కూడా తెచ్చాడు అనమాట. తెచ్చి ఆయన ఏమంటాడంటే ది వర్స్ట్ థింగ్ అబౌట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈస్ దట్ దెర్ ఇస్ నథింగ్ కాన్స్టిట్యూషన్, దెర్ ఇస్ నథింగ్ ఇండియన్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద మోడర్న్ ఇంటర్ప్రిటేషన్ ఐడియాస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ అని అంటాడు. ఓకే. తర్వాత ప్రభాకర్ శర్మ గారు ఆయన ఏమంటారంటే హీ ఫర్దర్ సెట్ దట్ మనుస్మృతి ఈస్ ద మోస్ట్ వర్షిపబుల్ ఆఫ్టర్ వేదాస్ ఫర్ అవర్ హిందూ నేషన్
and from our ancient times and has become the basis for our culture and customs, thoughts and practice. This so and this book has been codified the nation for centuries అని అంటున్నాడు. సో ఇది సావర్కర్ అంటున్నాడు అని హ్యాస్ దిస్ మనుస్మృతి ఈజ్ ద లా ఫర్ ద ఆఫ్ ద ల్యాండ్ అని అంటున్నాడు. సో మీరేమనుకుంటున్నారు? అయితే ఆయన ఎక్కడన్నాడో సావర్కర్ గారు చెప్పాలి మొదలు. ఎక్కడన్నాడు అసలు అది? అది రెఫరెన్స్ చూపిస్తూ ఈ రకంగా అన్నాడు అని. అయితే మ్మ్. ఒకటి, వేదాలు తర్వాత మనుస్మృతి చాలా ఆ, మనం ప్రశంసించదగ్గది లేదా ఆమోదించదగ్గది, అనుసరించదగ్గది అన్నట్లు సందేహం అయితే లేదు. మ్మ్. కానీ దీన్ని కాన్స్టిట్యూషన్ వ్యతిరేకిస్తూ, సంవిధానాన్ని వ్యతిరేకిస్తూ మ్మ్. అన్నాడనే విషయం ఎక్కడైతే లేదు. మ్మ్. ఎక్కడైనా ఉన్నట్టయితే ఏ సందర్భంలో అన్నాడో అది చెబితే మనం దాన్ని చదివి ఓహో ఇలా అన్నాడా అంటే మనం సమాధానం చెప్పొచ్చు. ఊరికి వచ్చేసి సవర్కర్ ఇలా అన్నాడు, రాజ్యాంగం కన్నా గొప్పది మనుస్మృతి అన్నాడు, మనుస్మృతిని అమలు పరుస్తాం అన్నాడు, మనుస్మృతి ముందు రాజ్యాంగం ఎందుకు పనికిరాదు అన్నాడు. ఇవన్నీ తప్పు. కేవలం ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి ఈ రకంగా చేయడమే తప్ప కాదు. సత్యం అన్నిటికన్నా గొప్పది. మనం ఉన్నా లేకున్నా సత్యానికి విజయం జరగాలి, సత్యానికి మనం మనం పీట వేయాలి అంతే తప్ప ఏదో మాట్లాడడం కాదు కదా. ఇప్పుడు అవును. పార్లమెంట్లో వచ్చినట్టు రికార్డ్ అవుతాయి మాటలు. ఎక్కడ మాట్లాడారు, నేను అబద్ధాలు ఆడినాడని తెలిస్తే వైఎస్ఆర్ గారు ఏ బుక్లో అన్నాడు, అవును. ఎందుకన్నాడు, ఏ సందర్భం అన్నాడు, ఇవన్నీ చెప్పకుండా ఊరికే సావర్కర్ ఏ రకంగా తీసుకొస్తున్నాడు, రాజ్యాంగాన్ని రీప్లేస్ చేయదలుచుకున్నాడు మనుస్మృతితో. ఆయన అనేది ఏంటంటే ఈ ఇంటెండెడ్ టు అంటే వీర సావర్కర్ ఇంటెండ్ టు రీప్లేస్ కాన్స్టిట్యూషన్ విత్ మనుస్మృతి అని ఆయన చెప్తాడు. చాలా తప్పది. ఇదైతే ఎక్కడ లేదు. ఒకవేళ ఉన్నట్టు సందర్భం ఏంటి, ఎక్కడ అన్నాడు, ఆ విషయం చెప్పాలి. నాకు తెలిసినంత వరకు అయితే వీర సావర్కర్ అయితే అలా అనలేదు. కాకపోతే ఇలా అన్నాడు. వేదం అనేది గొప్పవి. వేదాలు అనేవి మన యొక్క ధర్మానికి, తర్వాత మన యొక్క ఆచార విచారాలకు, మన సాంప్రదాయాలకు మూలం వేదాలు. ఆ వేదాలనే అనుసరిస్తుంది మనుస్మృతి అనే విషయం అని ఉంటాడు. అందులో పెద్ద తప్పేం లేదే. ఎవరైనా తమ యొక్క అభిప్రాయం ధర్మగ్రంథం గొప్పదని చెప్పుకోవడం అనేది రాజ్యాంగం అవమానం చేసినట్టు కాదే. మిగతా వాళ్ళు కూడా విమతస్థులు కూడా తమ ధర్మగ్రంథం గొప్పది, ఇంకా వాళ్ళు ఎంత గొప్పది అంటారంటే రాజ్యాంగం కన్నా మా ధర్మగ్రంథం గొప్పదని చెప్పి వాళ్ళు అన్నా కానీ అటువంటి మాటలు పట్టించుకోలేదు. వీర సావర్కర్ అన్నాడో లేదో, ఒకవేళ అన్నా కానీ ఎప్పుడు అన్నాడు, ఎన్ని సంవత్సరాల క్రితం అన్నాడు, ఆయన ఎప్పుడు చనిపోయాడు, ఆ విషయం ఇప్పుడు ఎందుకు. ఇప్పటికి తాజాగా అనే వ్యక్తులు మాకు కాన్స్టిట్యూషన్ కన్నా అవర్ ఏదైతే రిలీజియస్ బుక్ ఉందో దట్ ఈజ్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్, అబౌవ్ అవును. ది లా అని లా. అంటున్నారు వాళ్ళు. అన్న వాళ్ళ మీద ఒక్క మాట అన్నాడే, ఎక్కడో వీర సావర్కర్ అన్నాడని చెప్పి అది సమయం సందర్భం లేకుండా దాన్ని యొక్క ఏ రకంగా దాన్ని ఎక్కడ అన్నాడో ఆ విషయం చూపకుండా ఇలా అనడం ఏంటంటే కేవలం వీర సావర్కర్ పైన, అంటే వీర సావర్కర్ హిందుత్వానికి ప్రతినిధి కాబట్టి ఆ ఆయన పట్ల ఒక ద్వేషాన్ని ఉరిపోసి హిందువుల యొక్క ఉద్దేశం, అగ్రవర్ణాల యొక్క ఉద్దేశం కేవలం ఇక్కడ ఉన్న వాళ్ళను మిగతా వాళ్ళందరూ అణిచివేయడమే ధ్యేయంగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క సంస్కృతి అంతా, ఈ సాంప్రదాయం అంతా కూడా ఇటువంటిదని చెప్పి ఆ రకంగా అణిచివేయడానికి మాట్లాడిన మాటలే తప్ప అందులో ఆవగింజల కోటో భాగం సత్యం లేదు. డాక్టర్ చాగంటి గారు, ఉమ్. ఇప్పుడు ఆయన ఇప్పుడు పైన అన్నమని అన్నాడు అండ్ మనుస్మృతి కానీ కాన్స్టిట్యూషన్ కానీ కంపేర్ చేస్తూ ఫైనల్ గా ఏమంటాడంటే మీ సావర్కర్ మనుస్మృతి షుడ్ బి సూపర్సీడెడ్ ఓవర్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని సావర్కర్ అనుకుంటున్నాడు అని రాహుల్ గాంధీ అన్నాడు. సో మీరు ఆ, సావర్కర్ అట్లా అనుకోని ఉండొచ్చా అని మీరు ఏమనుకుంటున్నారు? సావర్కర్ గారు అనుకున్నారు అనుకుందాం కాసేపు, ఆయన ఒపీనియన్ అది. ఒకవేళ అనుకుంటే ఆయన ఒపీనియనే, మనిషికి ఒపీనియన్ ఉండవా? ఉమ్. వచ్చు కదా. ఇప్పుడు ఆ, ఒపీనియన్ ఉంది, ఆయన ఆయన అవునండి నాకు మనస్మృతి మీద ఉంది అన్నప్పుడు చర్చ పెట్టాలి. చర్చ పెట్టి ఎలా మన కాన్స్టిట్యూషన్ దానికంటే తక్కువ అయిందో చెప్పండి అని చెప్పి చర్చ పెట్టచ్చు కదా, డిస్కషన్ చేయొచ్చు. అది కాన్స్టిట్యూషన్ అవమానపరిచినట్టు కాదు కదా. ఉమ్. సో మీరు మనుస్మృతి ఎలా గ్రేట్, మీ దీనికంటే ఎలా గ్రేట్ చెప్పండి యా. అని డిస్కషన్ పెట్టి, ఆ డిస్కషన్ పార్లమెంట్లోనూ బయటనో ఎక్కడన్నా జరుపుకోవచ్చు. దాన్ని ఏమో సభలు పెట్టారా? ఎంతో మంది ఉమ్. సభలు పెట్టి సిఏఏ ఉండాలా, సిఎస్ఎస్ ఉండాలి, ఇవన్నీ మాట్లాడుకుంటున్నారు కదా. అవును. అలాంటప్పుడు ఇది కూడా మనుస్మృతి ఉండాలా ఉండకూడదని మనుస్మృతిలో చేసిన తప్పులు తప్పులు పక్కన పెడతారు. ఫస్ట్
కాన్స్టిట్యూషన్ కంటే అది ఎట్లా గ్రేటో చెప్పమానండి. అది ఉమ్, అది వీర్ సావర్కర్ గారు చెప్పుండి ఉంటే బాగుండేది. ఆయన చెప్పుండి ఉండొచ్చు, మనకు తెలియదు. ఆయన చెప్పలేదేమో, అది కూడా మనకు తెలియదు. కాకపోతే అది మనుస్మృతి కాన్స్టిట్యూషన్ కూడా గొప్పదా అంటే వెరిఫైయబుల్. మీరు కూర్చొని ఇప్పుడు మనుస్మృతి అవైలబుల్ ఉంది. ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు ఉన్నారు, ఆయన కూర్చోబెట్టండి. ఆయన ఒక లాయర్ కూడా. అలానే ఇంకొక వ్యక్తిని కాన్స్టిట్యూషన్ బాగా తెలిసిన వ్యక్తిని కూర్చోబెట్టండి. ప్రభాకర్ శర్మ గారి కాన్స్టిట్యూషన్ చాలా బాగా తెలుసు, మనుస్మృతి అవును. బాగా తెలుసు. ఇప్పుడు ఆయన ఎత్తినప్పుడు బాబు ఇలా అన్నప్పుడు కాన్స్టిట్యూషన్ అదే చెప్తోంది, మనుస్మృతి అదే చెప్తోంది. మనుస్మృతిలో ఇంకా ఇలా బాగా చెప్పారు, ఇలా చేశారు అని ఆయన చెప్పేస్తారు. చెప్పినప్పుడు అవును. మీకు నచ్చింది అనుకోండి, కొన్ని పాయింట్స్ తీసుకొని పెట్టుకోండి మీరు. యా. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ లేవా? ఎన్నో అమెండ్మెంట్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఒపీనియన్ చెప్పచ్చండి. ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్తానండి. నేనేం చెప్తానంటే, ఇగో ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటే ఫలానా కంట్రీ కాన్స్టిట్యూషన్ బెటరు అని నేను అంటాను అనుకోండి, అది నా అభిప్రాయం. అవును. అనంత మాత్రం మిమ్మల్ని అవమానించినట్టు కాదు కదా. అవును. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా బెటరా, మోడీ ప్రధానమంత్రిగా బెటరా అంటే, వాళ్ళిద్దరు పనికిరా, నేనే బెటర్ అని నేను అనొచ్చు, నా ఇష్టం అండి. ఇప్పుడు నా ఒపీనియన్ చెప్పకూడదా చెప్పండి? ఒపీనియన్ అవును. చెప్తామండి. ఒపీనియన్ చెప్పినంత మాత్రాన మీరు ఆయన అవమానపరచక్కర్లేదు. ఆయన ఒపీనియన్ అది. మీరు సమర్థిస్తారా లేదా అని ప్రధానమంత్రిని అడగచ్చు. అడగచ్చు. అవును. అవును. సో మీ గవర్నమెంట్ ఏమంటుందంటే గవర్నమెంట్ చెప్తుంది కదా. అవును. కానీ ఈయన అంటే అలా ఇప్పుడు అనలేక రాజ్యాంగమే ఏమనుకుంటున్నారు? చెప్తుంది గమ్మత్, రాజ్యాంగమే చెప్తుంది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, అది ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఆఫ్ ఒపీనియన్స్. మరి అన్నప్పుడు అబ్బా! రాజ్యాంగానికి అసలు అనుకూలంగానే ప్రభాకర్ శర్మ మాట్లాడారు. గారు ఎంత మంచి మాట చెప్పారంటే, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నప్పుడు అవును. అది వీర సావర్కర్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లో మాట్లాడాడు, అవును, కాన్స్టిట్యూషన్ గౌరవించాడు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అది స్పీచ్ అండ్ అని ఎక్స్ప్రెషన్. అనుకున్నప్పుడు వీర సావర్కర్ గారు అభిప్రాయం కలిగి ఉన్నాడు అనుకోండి. సో లెట్ మీ హ్యావ్ హిజ్ ఓన్ ఒపీనియన్. అది కాబట్టి వాట్ ఈస్ రాంగ్? యాక్చువల్గా యాక్చువల్గా రాహుల్ గాంధీ వీర సావర్కర్ మెచ్చుకోవాలి. ఆయన మెచ్చుకోవాలి, ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ని ఆయన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అమలుపరిచాడు. అని మాట్లాడుకోగలిగాడు. ఆ, రాజ్యాంగం ఎంత ఎటువంటి స్వేచ్ఛ ఇచ్చిందంటే రాజ్యాంగాన్ని తప్పుపట్టిన రాజ్యాంగం అతన్ని ఏమనదు. ఇది మా రాజ్యాంగం అని చెప్తే ఓహో ఆహా అని చెప్పి అనేవాళ్ళం. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో తెలియాలి. అట్లాగా అట్లా కాదు ప్రభాకర్ శర్మ గారు. ఉమ్, భారత్ తేరే టుకుడే హోంగే అని చెప్పి జేఎన్యూలో వాళ్ళంటే అదేమో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఉమ్, కానీ సావర్కర్ గారు ఇట్లా మనుస్మృతి కుడ్ బి ఉమ్. అనుకుందాం కదా చెప్పు, కుడ్ బి సూపర్ సీడెడ్ ఓవర్ కాన్స్టిట్యూషన్ అని అంటే మటుకు అది తప్పు. తప్పు వాళ్ళ ఉద్దేశంలో. అంటే ఎంత ద్వంద్వ నీతి చూడండి, ఎంత పక్షపాతంతో కూడుకున్న ఆలోచన చూడండి. ఇది అంటే ఏదో ఒకటి ప్రజల్లోకి వెళ్ళాలండి. మాట్లాడేదన సత్యం అన్నిటికన్నా గొప్పది. అవును. ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలండి. మనము తీసుకెళ్ళకపోతే తప్పనిసరి. ప్రజలు ఇలానే అమాయకంగా రాహుల్ గాంధీ మాట్లాడింది అబ్బా ఎంత అని గొప్ప మాట్లాడారు. అంటుంటారు. అవును. ఇప్పుడు దాని మీద వ్యతిరేకత అనేది ఇంతవరకు రాలేదు. అది ఇప్పుడు మనం ఇక్కడ విశ్లేషణ. వీడియో చేస్తున్నాం గమ్మత్తు. కానీ అవును. అవునండి. దాని మీద వ్యతిరేకంగా వచ్చింది ఎలా మాట్లాడేయండి, అది ఏంటి, అసలు మనవాదానికి వ్యతిరేకం ఏంటి, మనసులో చెప్పింది ఏంటి, ఈ దోషాలు ఉన్నాయని చెప్పి ఒక్కొక్క శ్లోకం పెట్టి చెప్పండి. రేపు చేసిన వాళ్ళని గౌరవించాలి, బీజే పూలదండలతో సత్కరించాలని ఉందా? ఎక్కడ లేదే. లేదా? బీజేపీ వాళ్ళు కూడా దీని గురించి అసలు ఏం మాట అంటే పిచ్చుకోకేదో మాట్లాడుతూ ఊరుకున్నారా లేకపోతే అన్నిటికీ ఏమిటది? బీజేపీ మాట్లాడాలి, ప్రజలు కూడా మాట్లాడాలి కదా, ఆ, ప్రజలు ధర్మాచార్యులు మాట్లాడాలి. మాట్లాడాలి కదా. ఆ? ఇందాక ప్రభాకర్ శర్మ గారు చెప్పినట్టు జగద్గురువులు ఏం చేస్తున్నారు? జగన్ ఏం చేస్తున్నారు వాళ్ళు? అదే మాట్లాడాలి తప్పు, మాట్లాడరా? అదే సంస్కృతి మీరు అవమానం చేస్తున్నారంటే ఎలా ఉంటుంది? ఓవైసీ మాట్లాడితే ఓవైసీ ఏమంటాడు తెలుసా? మా ఖురాన్ అన్నిటికంటే సూపర్ అంటాడు. దాన్ని అంటాడు వీళ్ళు. మా వేదం ఎందుకు గొప్పదనో మా మనస్మృతి గొప్పదని అనాలి ఎందుకు కదా వీళ్ళు. ఎందుకు సార్ క్రిస్టియన్స్ మీరు అన్నారనుకోండి, మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ గౌరవిస్తారా లేకపోతే బైబిల్ని గౌరవిస్తారా అంటే వాళ్ళు రెండింటిని గౌరవిస్తాం అంటారు. కాదు ఏదో ఒకటి చెప్పండి అంటే బైబిల్ ఫస్ట్ అండి తర్వాతే ఏమైనా ఆ, అంటారు. మరి వాళ్ళు అలా అన్నప్పుడు మనుస్మృతి గొప్పది, మనుస్మృతి ఫస్ట్ తర్వాత ఇది అనటంలో తప్పులేదు కదా. పైగా తప్పలేదు. వాళ్ళు అన్నారని కాదు, ప్రభాకర్ ఉమ్. శర్మ గారు చెప్పినట్టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ స్పీచ్. ఎక్స్ప్రెషన్ అది మోస్ట్ ఇంపార్టెంట్. అవును. ఇంకా ఆ, ప్రస్తుతానికైతే అంతే సార్. సో దీని ఇప్పుడు మీద మీరు చర్చ పెట్టాలండి. ఇప్పుడు ప్రభాకర్ శర్మ గారు లాంటి విద్వత్తు ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు మీరు వారానికి ఒకసారి మనుస్మృతిలో కొన్ని శ్లోకాల గురించి ఆయన వివరిస్తారు. అలా ఓకే. మీరు వివరణ తీసుకొని వీడియో చేయడం చాలా మంచిది శాస్త్రి గారు. యా సార్ ప్రభాకర్ శర్మ గారు అట్లా మొదలు పెడదామా మనసు, ఎందుకంటే జనాలకు చేద్దాం కొంచెం చేద్దాం, ఐడియా వస్తుంది. తప్పనిసరి. ఎందుకంటే ఇప్పుడు జనాల్లోకి మనుస్మృతి పట్ల ఉన్న ఒక వివక్షత, ఉమ్. దురభిప్రాయం దూరం దుర చేయాల్సిన అవసరం. దురభిప్రాయం చాలా ఉంది సార్ ఆ, మనుస్మృతి. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడినా మనుస్మృతి అంటే వెనక ముందు ఆలోచించకుండా మనువాదం అనేస్తారు. అది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ మనువాదం ఏం ఎగ్జాక్ట్లీ. చేశారు అసలు? ఉమ్. ఇప్పుడు మనువు చెప్పింది కూడా వేదానికి అనుకూలంగానే చెప్పాడు, అంతే. ఎక్కడ కూడా వేదానికి విరుద్ధంగా చెప్పలేదు.
అవును. పైగా మంచి దానికి డాన్స్ వచ్చి మార్చి చెప్పాడు ఆన్సర్ చివరకు. ఇచ్చి ఆయన ఉమ్, చెప్పారు, ఏదన్నా ఉమ్. వేద విరుద్ధం అందులో ఉంటే తీసేయండి అన్నాడు ఆయన. ఇచ్చాను. అవును. పరస్పర వివాదేతు శృతి స్మృతిచ్చ. శృతి అంటే వేదము, స్మృతి అంటే మన స్మృతి. శృతి స్మృతిచ్చ వివాదేతు, ఎటువంటి అయినా వివాదం ఇటు ఏర్పడినట్టయితే శృతిరేవ గరీయసి. అంటే ఈ మనం అంటే ఓన్లీ వేద విల్ బి ప్రివేంట్ అవును. ఓవర్ స్మృతిస్. అంత స్పష్టంగా ఉంది. అంటే వేదమే అక్కడ ముఖ్యం. వేదంలో కూడా పౌరుషం క్లీబం, క్లీబ మోచనం కృతి, క్లీబ మోచనం కృతి అని చెప్పి స్పష్టంగా అథర్వవేదంలో ఉంది. అంటే మానభంగాలు చేసే వ్యక్తి, వ్యభిచారం చేసే వ్యక్తి, తన స్త్రీని వదిలి బయట వదిలి తిరిగే వ్యక్తిని నపూసంగా క్లీబం నపుసంగా చేసేయండి. మరి ఇంత ఎంత స్పష్టంగా శిక్షలు ఉంది. మరి అమలు పరచమంటారా మరి అని చెప్పి ఆ? అడగాలి. అటువంటి వద్దు. వాళ్ళ 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 పట్ల మెతకదనం, వాళ్ళ సాఫ్ట్ నేచర్ ఉండాలి. ఇటువంటి క్రూరమైన శిక్ష లేదండి, పాశవికమైన శిక్షలు అని చెప్పి వాళ్ళ వీళ్ళే అంటారు. ఇప్పుడు వాళ్ళు మానభంగం చేసిన వాళ్ళని ఏమైనా సమర్థిస్తే అనుకోవచ్చు. సరే, ఆ రిలోకేషన్ ఇంకేదైనా ప్రాపర్టీస్ ఇవ్వాలనుకుంటున్నది అది వాళ్ళ విషయాలు తప్ప మనస్మృతి యొక్క సంబంధం లేదే. లేదే. సార్, మనస్మృతి అని చెప్పవలసిన పని లేదు. అది ప్రభాకర్ శర్మ కనుక గారు, మాట్లాడాలి. ప్రభాకర్ శర్మ గారు, ఉమ్. వాళ్ళకి అట్లాంటి కఠినమైన శిక్షలు వద్దన్నారు కాబట్టే మీకు ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తాం అన్నప్పుడు యూని క్రిమినల్ కోడ్ కూడా తెస్తాం యూనిఫామ్ అంటే వాళ్ళు వద్దంటారు. అంతే ఎందుకు? అంటారు. ఎందుకంటే దుబాయ్ ఇప్పుడు ముస్లిమ్స్ లో రేపులు కానీ ఏమైనా చేస్తే కన్ను కన్ను వాళ్ళు కన్ను భయంకరమైన బలి. శిక్షలు ఉన్నాయి. అవును. అవి అవును. ఇండియాలో సాఫ్ట్ శిక్షలు అని వాళ్ళకి తెలుసు. దానికి ఒప్పుకోరు వాళ్ళు. దానికి ఒప్పుకోరు. ఒప్పుకోరు. దీనికి మటుకు కావాలంటారు. ఓకే అంటారు. అదే ఏదున్నా కానీ ఒకటి, ఈ దేశంలో కూడా ఎప్పుడైతే మతాధారంగా ఈ దేశం విభజించబడిందో ఇది హిందూ దేశంగా ప్రకటించబడింది అప్పుడే. అది. అలా ప్రకటించబడకపోవడం పెద్ద దోషం తప్పదు. అయిపోయింది. ఆ రాజ్యాంగ ప్రియాంబుల్ లోపల కూడా వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అని చెప్పి స్టార్ట్ అవుతుంది. ఉమ్, వి ఉమ్. ది పీపుల్ ఆఫ్ ఇండియా, దట్ ఈజ్ భారత్. భారత్ అన్నారు. దీనిపైన పాపం గురు గోల్వాల్కర్, ఆర్ఎస్ఎస్ రెండవ సరసంఘ చాలక్, ఈ రకంగా అన్నారు. ఏంటండి అంటే దట్ ఈజ్ అన్నారు, సంతోషించండి. దట్ వాజ్ భారత్ అంటే ఏం చేస్తాం. అబ్బా, బాగా చెప్పారు బా. బాగా చెప్పారు సార్, బాగా చెప్పారు. దట్ కానీ వాజ్ భారత్ నిజంగా అంటే ఏం చేస్తాం. అది భాష చాలా ఆనాడి ఇంపార్టెంట్ కదా. అవును. దట్ ఈజ్ అంటే ఇప్పటికి ఉంచాడు అది ఎగ్జిస్ట్ అది. అని చెప్పి అన్నారు. కాబట్టి ఎందుకంటే మన వాళ్ళు స్పందించలేకపోయారు ఆ, సరైన స్థితిలో. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికీ అసలు వక్ఫ్ యాక్ట్ అనేది గమ్మత్ ఏంటంటే, మాకు లాలో నేను 18 సబ్జెక్ట్ టీచ్ చేశాను, ఇక ఈ వక్ఫ్ యాక్ట్ అనేది లేదు. ఎందుకు లేదంటే వక్ఫ్ బోర్డు చదవనివ్వలేదు. ఆ, ఎందుకంటే మీకు అవసరం లేదన్నారు. ఆ, అది అంటే అది వాళ్ళకు సంబంధించి వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళు ఏం చేసుకుంటారు. ఇందులో మీకు నిష్ణాతత్వం అంటే ఎక్స్పర్ట్నెస్ కానీ, అటువంటి స్కిల్స్ కానీ, వాటి గురించి పూర్తి ఐడియా కానీ ఏది లేకుండా చేశారు. అంటే ఒక లా ఆఫ్ ది ల్యాండ్ లోపల ఒక బుక్ను చదవనివ్వకపోవడం, సిలబస్లో లేకపోవడం దురన్యాయమే కదా. నిజం. ఎల్ఎల్బి అంటే ఏంది? బ్యాచులర్ ఆఫ్ లా ఆఫ్ ది ల్యాండ్, ఉమ్, బ్యాచులర్ ఆఫ్ లేగం లెక్సీ. అంటే ఆ యొక్క భూభాగం ఉన్నటువంటి చట్టాల గురించి చదివేటువంటి అదొక అధ్యయనం. ఆ, అవును. అందులో అది లేకపోవడం ఎలా ఉంటుంది correct. చూడండి. ఇలా ఎందుకు లేదనే విషయం ఇప్పుడు మాకే ఈ గొడవలు వచ్చేంత వరకు వక్ఫ్ యాక్ట్ ఇలా ఉందనే విషయం కూడా తెలియదు. ఆ, ఎందుకంటే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేయలేదు, ఏ ట్రిబ్యునల్ కోర్టుకు పోలేదు, ఆ విషయం తెలియదు. అంటే ఏ భూమిని ఆక్రమించవచ్చు అది ఎలా, ఎంతవరకు సమంజసం, ఆ యాక్ట్ ఎట్లా, ఎంత, ఇటువంటి విషయాలు అక్కడ చర్చలకు రావు. అక్కడికి రాజ్యాంగంలో ఎక్కడ లేదే వక్ఫ్ యాక్ట్ గురించి చేయమని చెప్పి. అవును. ఈ విధంగా ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోయారు. ఇదే అవును. దౌర్భాగ్య దేశం. ఇప్పటికైనా మనం చైతన్యం చేయాలి అందరినీ. చేయాలి, చేయాలి. మనం శాస్త్రి అయితే మనం ఇది మనసు చేద్దాం సార్ నెక్స్ట్ వీక్ నుంచి ఎట్లయితే. చేద్దాం తప్పనిసరిగా. మంచి ఒక యా, శ్లోకాలు తీసేసుకొని యా, ఇదేంటి, ఎందుకున్నది ఈ యా, శ్లోకం, ఇలా యా, ఎలా ఉంది. షూర్ అండి. తప్పనిసరిగా. అంటే యా. మహర్షి స్వామి దయానంద చెప్పే వరకు మనస్సులో ప్రక్షిప్త శ్లోకాలన్న విషయం తెలియదు. ఉమ్, ఆ ప్రక్షిప్త శ్లోకాలను మినహాయిస్తే మనుస్మృతి పూర్తిగా వేదానికి అనుకూలంగా ఉంది. చాలా అసలు మన వేదంలో చదివితే తెలియని విషయాలు మన శ్లోకం ద్వారా తెలుసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆ రకంగా స్మృతి అంటే వాట్ ఈజ్ రిమెంబర్డ్, అంటే అవును. వేదం చదువుకోవడంలో వాళ్ళకి ఏవైతే గుర్తుకొచ్చాయో వాటిని ఏ రకంగా డెవలప్ చేసినా ఆ యొక్క
పుస్తక రాజములే ఈ యొక్క స్మృతులు. అందులో మనుస్మృతి తలమానికం. షూర్ సార్. అన్ని ఔషధాలకు ఆ ఔషధాల కన్నా గొప్ప ఔషధం అంట మనుస్మృతి. ఓకే. ఓకే. కాబట్టి బాగా మనుస్మృతి చెప్పారు. మీద ఈ ఖండన మనం సహించద్దండి, ఎప్పటికీ కూడా సహించకూడదు. మనుస్మృతిని ఖండన సహించడం అంటే మన యొక్క ఋషుల పట్ల మనకు భక్తి లేనట్లే. ఓకే. అసలు ఎక్కడ అసలు మనుస్మృతి మానవాళికి వ్యతిరేకంగా ఉందో ఆ విషయాలు మనం తొలగించడానికి మనం కూడా సిద్ధంగా ఉన్నామే. వాటిని ఓకే. పట్టుకుని వేలాడడం లేదే. వాళ్ళు అనేది ఏంటి, పుట్టుకతోనే వర్ణం వస్తుంది అంటున్నారు. మనుస్మృతి అలా లేదే, లేదు. పుట్టుకతోనే అలా ఎక్కడ లేదు. అటువంటి శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. శూద్రత్య బ్రాహ్మణతమేచి శూద్రత్య బ్రాహ్మణస్తత అని చెప్పి శ్లోకం ఉంది. ఒకవేళ శూద్రుడి ప్రయత్నం ద్వారా బ్రాహ్మణుడు కావచ్చు. బ్రాహ్మణుడు ఆచార ప్రశ్న అయితే శూద్రుడు ఏమని చెప్పి అంత స్పష్టంగా ఉన్నప్పుడు నీకు వ్యతిరేకత ఎట్లా? మహర్షి దయానంద సరస్వతి ఇవన్నీ కోట్ చేశాడు గమ్మత్తు సత్యాగ్రహ ప్రకాశంలో. ఉమ్, ఉమ్, అవును. సార్ దానికి ప్రత్యక్ష ప్రమాణం మీకు రామాయణము రాసిన వాల్మీకి మహర్షి ఉన్నాడు కదా సార్. అందరు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ గమ్మత్తు వాళ్ళ ఏంటంటే ఏది ఏది తప్పు అనుకున్నా ఏది కరెక్ట్ అనుకున్నా దాన్ని వివేచించడానికి పండితులు కూర్చొని మాట్లాడి మాట్లాడాలి. ఇది తప్పు లేవు. అందుకనే మీరు ప్రభాకర్ శర్మ గారిని ఇంటర్వ్యూ చేయాలి ప్రతి వీక్. ఒక యా. ఒక హాఫ్ అన్ అవర్ టైము మీరు మనుస్మృతిలోంచి శ్లోకాలు ఆయన యా. చెప్తారు, అది మీరు ప్రజలకు చేరవేయచ్చు మీరు. యా. ఓకేనా? తద్వారా ఎందుకంటే మీకు చాలా అందరికి లాభం చేసినట్టు. అది యా. యా. చేద్దాం సార్. అయితే మరి మనం నెక్స్ట్ వీక్ నుంచి మొదలు పెడదాం సార్. అయితే మరి ఓకే సార్. మీ ఇద్దరికి చాలా ధన్యవాదాలు సార్. మంచి టాపిక్లో మంచి సమాధానాలు చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. ఓ